విశాఖలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ కృష్ణ మందిరం నుండి వైఎస్ఆర్సీపీ నేతలు పాదయాత్ర చేశారు. రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదంటూ కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూపర్ 6 అని చెప్పారు. ఆ ఒక్క హామీ ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం డకౌట్ అయిందన్నారు గుడివాడ అమర్నాథ్. ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు, ఇప్పుడు 1 సిలిండర్ అంటున్నారు. ఉచిత బస్సు అన్నారు, ఏమైనా అని చెప్పుకొచ్చారు. మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కనీసం రూపాయి కూడా బడ్జెట్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఖరీఫ్ పోయింది, రబీ వచ్చింది, ఇప్పటికీ కూడా రైతుకి ఆ రైతు భరోసా కార్యక్రమం ఎక్కడ 20,000 రూపాయలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. 6 హామీలు అని చెప్పి సూపర్ 6 అని చెప్పి ఇప్పటికే మీ ప్రభుత్వం డక్అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని 3 సిలిండర్లు అన్నారు, ఈ సంవత్సరం అడిగితే 1 అంటున్నారు. ఫ్రీ బస్సు అన్నారు, అమ్మఒడి పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి మహిళకి అంటే 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు చెప్పానన్నారు. ఇన్ని చెప్పి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా 6 నెలలు పూర్తయిపోయి ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు, యువత నష్టపోతా ఉంది, మహిళలు నష్టపోతా ఉన్నారు.